హలో ఫ్రెండ్స్, మన అరుణాచలం యాత్ర ముగిసింది. తర్వాత మేము వచ్చేసి వెనక్కి రిటర్న్ వస్తున్నాము. ప్రజెంట్ మనకి ఏంటంటే బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటో ఎక్కామన్నమాట. గుడి దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనకి బస్సులు ఉండవన్నమాట. బస్ స్టాండ్కి వేరే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఆటోలో వస్తుంటే మనకు ఒకటి విచిత్రంగా కనిపించింది అనమాట. ఒక మహిళ ఆటో తోలుతుంది. అది మరి ఏ ఆటో ఏందో తెలియలే కానీ నాకు భలే విచిత్రంగా కనిపించింది అనమాట. ఎలాగోలాగా మనం బస్ స్టాండ్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి కాట్పాడి రైల్వే స్టేషన్ ఉంటుందన్నమాట. అక్కడికి మనకి వెళ్తే మనకి త్వరగా రైల్స్ ఉంటాయి. మన కొత్తగూడెం కానీ హైదరాబాద్ కానీ ఇటు సైడ్ రావడానికి. ఇది చూసారా తమిళనాడులో ఎలా ఉన్నాయి బస్సులు? వెరైటీగా ఉంటాయి. చాలా చాలా పద్ధతిగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి గుట్కాలు పాన్లు అసలు నవలట్లేదు. నాకు అదొకటి నీట్నెస్ అనిపించింది. చాలా మంచిగా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట బస్సులు. ఎంతో రెస్పెక్ట్గా గౌరవంగా ఉంటారు ఇక్కడ చాలా ఉన్నవాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ కూడా కొట్టుకోవడం తిట్టుకోవడం అట్లా ఏం లేదు బస్సులల్లో. మన సైడ్ తలకాయ పగిలిపోతుందిరా నాయన. ఏం కోవాలా ఏం సీటు కోవాలా ఏమో లే కానీ ఇక్కడ చూసారా ఎంతవరకు జనాలు ఉన్నారో అంతవరకే ఉన్నారు. చాలా నీట్గా ఉన్నాయి బస్సులు. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చున్నారు. ఎక్కడ కూడా నిలబడలేరు. ఎందుకంటే జనాలు ఎక్కడ కూడా అతిగా మించి కూడా ఇక్కడ బస్సులో ఎక్కట్లేదు. ప్లస్ వాళ్ళు కూడా ఎక్కించుకోవట్లేదు అన్నమాట. మా బ్రో రిలాక్స్ అవుతున్నాడుగా తిరుగు ప్రయాణంలో. చాలా ఎందుకంటే చాలా అనుభవించామన్నమాట. ఎందుకంటే చాలా అరుణాచలం అంటే మామూలు విషయం కాదు. అక్కడ ఎక్కడో తీర్థయాత్ర అసలుకి. మన ఆంధ్ర ఎక్కడ, తెలంగాణ ఎక్కడ, తమిళనాడు. ఇక్కడ మీకు కనిపించే కొన్ని బోర్డులు చూడండి, తమిళంలో రాసిన బోర్డులు. అంటే మళ్ళీ మనం చూడలేం కదా, అందుకని చెప్పి తీయాల్సి వచ్చింది. భలే అనిపించింది నాకు. ఇక్కడ మనకు ఒకటి చూసారా, రాజకీయ బోర్డులు కూడా మన లెక్కనే పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. కానీ అసలు ఇక్కడ అంటే ఏమో ఎలక్షన్స్ ఉన్నాయో తెలియదులే కానీ చాలా మంచిగా అనిపించినాయి ఇక్కడ. ఇంకోటి చూసారా, ఇక్కడ ఆ పైన ఉన్న ఒక్క ఆడామే ఉంది. వాళ్ళు దిగే వరకు కూడా కింద ఉన్న వాళ్ళు ఎవరు కూడా పైకి ఎక్కట్లేదు. అంత శ్రద్ధగా అంత మంచిగా ఇక్కడ ఉన్న వాళ్ళు పద్ధతి పాటిస్తున్నారు ఆర్టీసీ బస్సులలో. ఒక్కళ్ళు ఉన్నా కానీ ఆ బస్సులో వాళ్ళు దిగే వరకు కూడా ఎక్కట్లే. అంత పద్ధతిగా ఉన్నారనమాట. ఇక్కడైతే అసలు చాలా బాగా మంచి. మన కండక్టర్ చూసారా, రజనీకాంత్. అసలు మామూలుగా అసలు వెరైటీగా అనిపించింది మనకి. అవును, బస్సు మాత్రం చాలా ఎక్కడ కానీ తోసుకోవడం అలాంటివి ఏం లేదు. అసలు అరుణాచలం అంటే అసలు మామూలు విషయం కాదండి. ఒకసారి ఇది ఒక లుక్ వేయండి. ఇక్కడ సేమ్ మన ఎర్రకోట టైపే ఉన్నాయన్నమాట. రెడ్ ఫోర్ట్ అంటాం కదా, ఢిల్లీలో ఉంటుంది. ఆ టైపే కోట ఉంది. చుట్టూ కూడా పెద్ద ఒక నది కోటకి సెక్యూరిటీగా ఉందన్నమాట. అసలు ఇది ఏ కాలంలో మరి దీని పేరు ఏందో కూడా నాకు తెలియదులే కానీ బస్సులో వస్తుంటే మాకు కనపడింది ఇలా. అంతే నేను షూట్ చేశాను. కానీ అసలుకి మామూలు కాదు. అసలుకి ఆ నదిలోంచి ఆ కోటలోకి పోవడానికి కూడా ఎవరు అంత సాహసం చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఆ పక్కన ఉన్న గోడకి పక్కనే సైనికులు నిలబడడానికి కూడా అక్కడక్కడక్కడ చిన్న చిన్న గదులు లాంటివి కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి అన్నమాట. అసలుకి అంత అది కోట అసలు ఏం కోట ఏమో లే కానీ అసలుకి మామూలు కోట కాదు అసలుకి. దీంట్లో ఉన్న మన కండక్టర్ అన్నయ్య మామూలు కాదు. ఇక్కడ విజిల్స్ అనమాట, అంతా విజిల్ సిస్టము భలేగా ఉంది అసలుకి. చాలా సరదాగా ఉన్నాడు అన్న. మన ఎక్కడ తమ్ముడు తమిళ తెలుగు అన్నాడు. తెలుగు అని చెప్పన్న. అంత బాగానే మంచిగా మాట్లాడుతాను. అసలుకి చాలా బాగుంటారండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ తమిళనాడులో. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఒకసారి లుక్ వేసుకోండి. ఇది కూడా ఇక్కడ నుంచి మనకి చూసారు అసలు ఎంత ఫ్రీడమ్గా ఉందో, ఎంత బాగుందో. ఏదైనా కానీ తమిళనాడు వాళ్ళు అసలు ఎక్కడ కూడా మనలాగా బస్సులలో ఈ గుట్కాలు పాన్లు నవలడం కానీ సిగరెట్లు తాగడం కానీ అలాంటివి ఎక్కడా లేదండి. అసలుకి చాలా నీట్నెస్గా. ఇంకోటి ఏంటంటే అక్కడ భక్తి ఎక్కువ. బాగా దేవుళ్ళు అంటే ఆరాధన. ఎంత నీట్గా ఉంటారంటే అంత నీట్గా ఉన్నారు అన్నమాట. చాలా బాగా అనిపించింది. బస్సులలో మాత్రం అది ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మాత్రం చాలా బాగున్నారు అసలుకి. ఇలాంటి నాకు బాగా అనిపించింది తమిళనాడులో. అన్న మాతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. అన్న ఎక్కడన్నా చూసారా, రజనీకాంత్ అని పెట్టాను నేను పేరు. అన్న రజనీకాంత్ అన్న అంటే తలైవ అన్నాడు. ఓకే తలైవ అంటే మనకు అర్థమైందిగా. అది ఫేమస్ అనమాట తమిళంలో. చాలా సరదాగా ఉండనమాట.
సరదాగా ఉండేసరికి అన్నతో పాటు కొద్దిసేపు ముచ్చట పెట్టుకున్నాం అనమాట. టికెట్స్ కానీ ఇక్కడ టికెట్లు మన లెక్క మిషన్స్ లేవు, పాతకాలం టైపే. కాకపోతే టికెట్స్ కొట్టు లేదు, దాంట్లో బ్యాగులో ఉన్న టికెట్స్ తీసి మళ్ళీ ఇస్తారన్నమాట. టికెట్స్ ఇస్తారు మళ్ళీ. ఓకే, కాట్పాడి జంక్షన్కి వచ్చేసాం. మన జంక్షన్ వచ్చేసింది, కాట్పాడి జంక్షన్. ఇక్కడ నుంచే మనకి రైళ్ళు ఉంటాయి అన్నమాట, కాట్పాడి జంక్షన్ నుంచి. మీరు ఎప్పుడు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కాట్పాడి జంక్షన్ వరకే బుక్ చేసుకోండి. ఇక వచ్చేటప్పుడు మా పరిస్థితి చూడండి, ఇది మా పరిస్థితి, మామూలు పరిస్థితి కాదు. అసలు సీటు దొరక్క సరిగా ట్రైన్ బుక్ కాక మా బ్రో అక్కడ పైకి ఎక్కాడు, నేను ఇక్కడ పైకి ఎక్కాను. కింద చూసారు ఎట్టుందో, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. అందులోనూ మేము ఎక్కింది బీహార్ ట్రైన్, బీహార్ నుంచి వస్తుందంట. వాళ్ళ హిందీ వాళ్ళకి మా తెలుగు వచ్చి వాళ్ళకి హిందీ రాదే, వాళ్ళకి హిందీ మాకు రాదు. మస్తు ఇబ్బంది పడింది. అసలు ఎక్కడా కూడా కొంచెం ప్లేస్ ఇవ్వలేదు. ఇంకా లాస్ట్కి అటు ఇటు చేసి అన్న కొంచెం ప్లేస్ ఇవ్వండి ఇక్కడ విజయవాడ దాకా అని చెప్పానంటే అది ఇటుగా ఇచ్చారు. ఇంకా మధ్యలో ఇంతగానో రష్ ఉంటే మళ్ళీ మధ్యలోనే ఈ పాప్కార్న్ అని అదని ఇదని వాళ్ళు బాగానే పోతారు, దాంట్లో నుంచి దూసుకొని పోతారు. వాళ్ళకి అలవాటు అయిపోయిందండి బాగా. దాంట్లోనే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు, అమ్ముకుంటూనే ఉన్నారు. అంతా వాళ్ళు అంతా బలికి వెళ్ళిపోతున్నారు. అసలుకి మన లాంటి వాళ్ళం అయితే అసలుకి అంత రిస్క్లో మనం పోలేము అనమాట. అంతమంది జనాలు ఉన్నా కానీ కూడా అసలుకి వాళ్ళ వ్యాపారం అనేది చూసారు ఎట్లా చేస్తారో. అది కూడా మళ్ళీ రైల్వే వాళ్ళదే, కాకపోతే అసలుకి అంత రష్ అని మామూలు రష్ కదండి. ఇక ఆ మధ్యలో ఒక ఆంటీ పల్లీలు పట్టుకొని వచ్చింది. చెనగలాట, చెన ఏవో చెన. ఇక ఈ ఆంటీ చెన అని చెప్పి అంటా మా బ్రో ఇది మన ఏరియా శనగలే బాగుంటాయి తీసుకోమన్నాడు. సర్లే అని చెప్పి ఇక మేము కూడా తీసుకున్నాం. ఎందుకు మరి అంటే మన రైల్వే స్టేషన్, మరి ఇక రైల్లో కూర్చున్నప్పుడు ఇక టైం పాస్ కదా, ఏదో ఒకటి తినాలి కదా, కూర్చొని ఉండడమే కదా, వేరే ఏం చేస్తాను. చాలా ఉంటాయండి అంటే ట్రైన్లో ఇలాంటి అప్పుడప్పుడు, ఎందుకంటే కొంచెం అలసట రాకుండా వాళ్ళు సరదాగా అందరూ తింటూ ఉంటాం కాబట్టి మనం కూడా తినాలి తప్పదు. దాని తర్వాత ఇంకొక ఆమె వచ్చేసి పాటలు పాడుతుంది. ఈ పాటలు పాడతామంటే నాకు కూడా అసలు భలే అనిపించింది. అసలు అంటే మనం ఆ మధ్యకాలంలో చాలామందిని చూసాం కదా, ఇది మన యూట్యూబ్లల్లో అక్కడక్కడ ట్రైన్లలో పాటలు పాడి చాలా క్రేజ్ తెచ్చుకుంది అన్నమాట. అట్లా నేను కూడా ఈ అమ్మాయి ఏమన్నా ఫోటో వీడియో తీసుకొని యూట్యూబ్లో ఫేమస్ చేస్తానని చెప్పాను. అలానే చెప్పింది ఆమె కూడా, సరే తీయండి అని చెప్పింది. ఇంకా మన భోగిలోకి రాలేనమాట, అంటే మనది వాళ్ళ ముందు బెర్త్ అనమాట. వాళ్ళు మనకి ప్రజెంట్ బ్యాక్ సైడ్ బెర్త్లో ఉంటే పాట పడతామంటే మనం తీయడం జరుగుతుంది. సరే ఏదైనా కానీ అసలుకి ముందు మీరు ఎట్లా పోయేటప్పుడు కంపల్సరీగా ట్రైన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని, ఫ్యామిలీతో పాటు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ట్రైన్లు చెక్ చేసుకొని అవైలబిలిటీ ఉన్నాయా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకొని బుక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వెళ్ళండి. ఎందుకంటే బ్యాచులర్గా మనం వెళ్ళినప్పుడంటే ఎక్కడో అక్కడ కూర్చుంటాం, సందులో దూరుతాం. కానీ ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు, అదొక్కటి మాత్రం గమనించుకోండి. అందులోనూ అరుణాచలం అంటే చాలా దూరం పోవాలి. పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, రిజర్వేషన్ చేసుకున్న తర్వాతనే మీరు వెళ్ళండి. ఇక మా బెర్త్లో వచ్చేసినాక ఇక పాట పాడతారు చూడండి, ఫస్ట్ మ్యూజిక్ అనమాట. అందరికి తెలియాలి కాబట్టి వచ్చినట్టు మళ్ళీ నవ్వుతుంది. మళ్ళీ మధ్యలో నన్ను కూడా వీడియో తీస్తామని చూసింది. ఓకే ఏమని లేదు, ఫేమస్ చేస్తాం, బాగా చేస్తాం, పాడండి అని చెప్పన్న. సర్లే ఓకేలేండి, కంటిన్యూషన్ చేయండి.
ఇక ఆమె పాట పాడడం అయిపోయిందండి. ఇక ఈ గ్యాప్లో మళ్ళీ చూసారా, అంత రష్ ఉన్నా కానీ వాడు వాటర్ బ్యాగులు పట్టుకోవచ్చు, వాటర్ బాటిళ్ళు, మజా లస్సీ అనుకుంటా. అసలు ఎట్లా తిరుగుతారో ఎట్లా పోతారో కానీ అసలు నాకైతే ఏం అర్థం కావట్లే. అసలు భలే పోతారండి అసలు. ఎందుకు అసలు ఎట్లా చేస్తారో ఏమోలే కానీ వాడు అంత అంత రష్లో మధ్యలో కూర్చున్నారు. అట్లా అసలు ఒక్కడు కూడా కదలట్లేదు. వరే లెగండ్రా బాబు అన్నా కానీ కనీసం లెగట్లా. ఏం బీహార్ ట్రైన్లో ఏమో లేగారండి అసలు. వాడు ఒక్కడు కూడా మన మాట ఏంటంటే, మన దగ్గర హిందీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ మనమేమో వాళ్ళకి సర్లే ఏదైనా పాపంలో ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అనుకుంటాం. లేక కనీసం మన తెలుగు వాళ్ళని కనీసం ఈ హిందీ వాళ్ళు ఒక్కడు కూడా లెక్క చేయండి అసలుకి. వేరే స్టేట్ వాళ్ళు అసలు లెగమన్నా లెగడు, వాడు అరే పక్కన కూర్చున్నామన్నా కూర్చోడు, పడుకుంటాడు అసలుకి. ఈయనైతే ఏకంగా పెద్ద మూట పట్టుకొని పోతాడు, వాటర్ బాటిల్ సెట్. అసలు ఎట్లా చేస్తారో ఏమో లేదు అసలు. మరి ఏదైనా కానీ ఈ బీహార్ ట్రైన్లు కానీ హిందీ ట్రైన్లు అసలు ఎక్కకుండా అసలు. ముందు ఎందుకంటే ముందు ఆ వాసన తట్టుకోలేము ఫస్ట్ మనం. ఇక మనకు చేతుల్లోకి మజా వచ్చేసింది. తీసేద్దామా ఒకటి, తీద్దామని చెప్పి అనుకున్నాలే కానీ ఏం వద్దులే అని చెప్పి అనిపించింది. ఒకసారి ఈ బకెట్ వెనక ఒకసారి చూడండి ఏ స్టిక్కర్ ఉందో. వాటర్ వచ్చేసి 14 రూపాయలేనంట. రైల్వే వాటర్ అని ఒక వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఆ రైల్వే వాటర్ బాటిల్ వచ్చేసి కాకపోతే 15 రూపాయలు ఉండేది, ఇప్పుడు 14 రూపాయలు చేశారట. అది స్టిక్కర్స్ అనమాట. ఇగో ఈ అన్న ఒక ఆయన వచ్చిండు, ఇవి వచ్చి వీళ్ళకి ఏదో పెడతాడు దాంట్లో. ఇది ఒక్కటి రైల్వే చూసుకోవాలి కొంచెం. రైల్వేలో దాంట్లోనే వంటలు చేస్తూ ఉంటారు, దాంట్లోంచి పట్టుకొస్తూ ఉంటారు. ఆ ట్రైన్లోంచి బయటపడిన మేము మా ప్రయాణం మళ్ళీ మనుగూరు రావాలి కాబట్టి మనుగూరుకి బస్సు ఎక్కామన్నమాట. ప్రస్తుతం మీకు కనపడేది ఇంద్రకీలాద్రి అమ్మవారి కనకదుర్గ గుడి అమ్మవారి గుడి విజయవాడ. చూశారు కదా, చాలా పెద్దగా చాలా ఎత్తులో ఉంటుంది. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. మన వీడియోస్ చూస్తూనే ఉండండి.